కాన్వాయ్పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాలు 50% తగ్గించారని తెలిపారు. ఇకపై తన కాన్వాయ్లోని 4 వాహనాలతోనే సచివాలయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. భద్రతా సిబ్బంది కోసం స్పెషల్ బస్సు ఏర్పాటు చేయాలని డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు. జిల్లా పర్యటనలో కూడా వాహనాలు తగ్గించాలని ఆదేశించారు. మంత్రులకు కూడా వాహనాలు తగ్గించాలని అన్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు కాన్వాయ్లోని వాహనాల తగ్గింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా తమ వాహన శ్రేణిని కుదించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్ సగానికి కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో లోకేష్ వాహన శ్రేణి 2 వాహనాలకే పరిమితం కానుంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే సిఆర్పీఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం జెడ్ భద్రతలో లోకేష్ ఉన్నారు. భద్రతా పరంగా తగినన్ని వాహనాలు ఉండాల్సి ఉన్న కాన్వాయ్ తగ్గించాలని ఆదేశించారు. కాన్వాయ్పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనాలు 50% తగ్గించారని తెలిపారు. ఇకపై తన కాన్వాయ్లోని 4 వాహనాలతోనే సచివాలయానికి చేరుకోనున్నట్టు తెలిపారు. భద్రతా సిబ్బంది కోసం స్పెషల్ బస్సు ఏర్పాటు చేయాలని డీసీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ను ఆదేశించారు. జిల్లా పర్యటనలో కూడా వాహనాలు తగ్గించాలని ఆదేశించారు. మంత్రులకు కూడా వాహనాలు తగ్గించాలని అన్నారు. ప్రధాని మోదీ సూచనల మేరకు కాన్వాయ్లోని వాహనాల తగ్గింపుకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు ప్రధానమంత్రి చెప్పినట్లు పొదుపులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించాలంటూ కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా కూడా రాష్ట్రంలోని ఉన్నతాధికారులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పొదుపుకు సంబంధించి ఎలా నిర్ణయించగలిగితే ఆ విధంగా తీసుకోండి. రాష్ట్రానికి సంబంధించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆ విధంగా ముందుకు వెళ్దాం. మరో పక్క మనల్ని చూసే కింద స్థాయిలో కూడా అధికారులు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు, దాంతోపాటు పబ్లిక్ కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగిన విధంగా ఒక పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే పొదుపులో భాగంగా తన కాన్వాయ్లోని వాహనాలు తగ్గించుకొని మిగతా ఖర్చులను కూడా నియంత్రించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ దిశగా మనం కూడా అడుగులు వేయాలంటూ ఈ రోజు కేబినెట్ లో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించాలి, పూర్తిగా అవసరమైన మేరకు పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేయండి, వీలైనంత వరకు వాహనాల సంఖ్య తగ్గించేందుకు ప్రయత్నించండి, ఈ పెట్రోల్ వాడకాన్ని ఎంత తగ్గించగలుగుతామో ఆ దిశగా అడుగులు వేయండి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా నిన్న సాయంత్రమే ఎప్పుడైతే ప్రధానమంత్రి దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నారో వెంటనే కేంద్ర మంత్రి పెమ్మసాని కూడా అదే విధంగా నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా నారా లోకేష్ కూడా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్య తగ్గించుకుంటున్నారు. దాంతో పాటు ఇప్పటి వరకు వాళ్ళకున్నటువంటి వాహనాలను సడన్ గా సగానికి తగ్గించే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు కూడా ఒక పక్క భద్రతా పరంగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత మధ్య ఉండేటువంటి ముఖ్య నాయకులు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఆయనకి థ్రెట్ ఉంటుంది. ఆయన తగిన విధంగానే మొదటి నుంచి కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోపక్క నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ కూడా అదే స్థాయిలో భద్రతా పరంగా కూడా అధికారులు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ గురించి అయితే మనం చెప్పాల్సినటువంటి పనే లేదు. ఎందుకంటే ఒక పక్క ఆయనకి ఇటు సినిమా వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమాలకు సంబంధించి కూడా ఆయన అభిమానులు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేలాదిగా ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించడం కానీ ఆయన కలిసేందుకు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చూసాం. పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడంటే
కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అదేవిధంగా తెలంగాణలో ఉంటుంది. దానికి తగిన విధంగా అధికారులు భద్రత ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక వారి భద్రత విషయంలో అయితే అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు భద్రత పరంగా సడన్ గా వాళ్ళ వాహనాల సంఖ్య తగ్గించాలంటంతో భద్రతా సిబ్బందిని కూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేయటం కొంచెం కష్టతరంగా మారుతుంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక బస్సుల్ని అంటే విడివిడిగా ముగ్గురు నలుగురు ఒక్కొక్క వెహికల్ అలా వేసుకుంటూ వెళ్తే ఎక్కువ వాహనాల సంఖ్య పెట్టుకోవాల్సి వస్తుంది. వాటికి డీజిల్ కూడా ఎక్కువ అవుతుంది, పెట్రోల్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అదే ఒక బస్సు అయితే దగ్గర దగ్గర 15 నుంచి 20 మంది భద్రతా సిబ్బంది కూడా ఒక బస్సులో ట్రావెల్ చేయగలుగుతారు. 4 కార్లు 5 కార్లు వారి చట ఒక బస్సుతో కూడా దీన్ని రన్ చేయగలుగుతారు. కాబట్టి ఆ విధంగా బస్సులు పెట్టేందుకు కూడా ఆలోచన చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలు దగ్గర దగ్గర 15 నుంచి 16 వాహనాలు ఎప్పుడు కూడా ఆయన కాన్వాయ్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అలాంటిది 4 వాహనాలకు తగ్గించి ఈ భద్రతా సిబ్బంది కోసం మిగతా ఇతర అధికారుల కోసం పూర్తిగా కూడా బస్సులు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఈ రోజు కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఉద్యోగులు కూడా రోజు ఇటు ఆఫీసులకు వస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి కేటాయించినటువంటి ప్రత్యేక వాహనాలు, వాటికి సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ ఇవి కొన్ని వేల లీటర్లు ప్రతిరోజు కూడా ఖర్చు అవుతుంది. కాబట్టి అవసరమైన మేరకు అత్యవసర సేవల్లో ఉన్నటువంటి ఉద్యోగులు మాత్రమే ఇటు ఆఫీసులకు వచ్చే విధంగా మిగతా వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయగలిగితే ఇబ్బంది లేకుండా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ దిశగా ఈ రోజు కేబినెట్ లో కూడా చర్చించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో కరోనా సమయంలో ఏ విధంగా అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిందో ఆ విధంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. వీలైనంత తక్కువ సమయంలోనే ఈ పెట్రోల్, డీజిల్ వాహనాల సంఖ్య తగ్గించుకొని ఎలక్ట్రికల్ వాహనాల సంఖ్య పెంచుకునే విధంగా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రజలందరూ కూడా ఇటు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపాలంటూ కూడా మొదటి నుంచి ఇటు చంద్రబాబు నాయుడు పదే సూచిస్తూ ఉన్నారు. నిన్న మోడీ కూడా అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. దానికి తగిన విధంగానే ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే పక్కనున్నటువంటి యుద్ధ ప్రభావం దేశం మీద పడినా, దేశంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో ఆ ఇబ్బందికర పరిస్థితులు రాకుండా దానికి తగిన విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు తీసుకుంటూనే ఉన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా దీన్ని వేగవంతం చేసే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో పలు కీలక అంశాల మీద చర్చించి ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఏదైతే పెట్రోల్, డీజిల్ వాడకాలకు సంబంధించి కూడా ఏ విధంగా చేయాలి, ఏంటి, ఎక్కడ ఎక్కువ వాడకం అవుతుంది, దానికి సంబంధించిన బ్లాక్ మార్కెట్ లోకి వెళ్తుందా, దాన్ని విధంగా కట్టడి చేయాలి అనే దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇక పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు వీళ్ళంతా కూడా 1-2 వాహనాల్లో కాన్వాయ్ లాగా బయటికి వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఇటు పార్టీలోని ముఖ్యమైనటువంటి అధినేతలే ఈ విధంగా వాహనాల సంఖ్య తగ్గించుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా దాన్ని ఫాలో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చాలా వాటికి ఆ వాహనాల సంఖ్య తగ్గటం వల్ల పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. అదే విధంగా అవసరమైన మేరకు ఖర్చులు పెట్టే విధంగా పొదుపుగా ముందుకు వెళ్లే విధంగా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలు కూడా వాటిని అనుసరించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు జిల్లాలకు వెళ్ళినటువంటి సమయంలో వాళ్ళ వాహనాల సంఖ్య కూడా 1 నుంచి 3-4 వాహనాలు కూడా ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇంకా కట్ చేసి, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే 4 వాహనాలకి తన వాహనాల సంఖ్య పరిమితి తగ్గించుకున్నారంటే ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంకే స్థాయిలో తగ్గించుకుంటారో మనం ఊహించుకోవచ్చు. ఆ దిశగా కూడా అడుగులు వేస్తారు. దానివల్ల పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ వాడకానికి సంబంధించి కూడా కొంత ఆదా అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేంద్ర.